ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతోనే కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1250 రూపాయలు తగ్గడంతో మార్కెట్లో ప్రస్తుతం తులం బంగారం 1,33,150 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండిపై ఇవాళ మళ్లీ 5,000 తగ్గడంతో మార్కెట్లో కిలో వెండి ధర 2,45,000 పలుకుతుంది. ఇక 2 రోజుల్లో కిలో వెండిపై 15,000 తగ్గడంతో ఇన్వెస్టర్లు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే గోల్డ్, సిల్వర్ రేట్లు అనేవి క్రమంగా పడిపోతూ ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటండి? ఏం లేదు, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు సిల్వర్ అయితే ఒక 3,000 మైనస్ లో ఉంది, గోల్డ్ వచ్చి ఒక 1,000 రూపాయలు మైనస్ లో ఉంది. అయితే బ్రెంట్ ఆయిల్ కొంచెం పెరగడం జరిగింది, $72.51 ఉంది, 0.7% ప్లస్ లో ఉంది. దాంతో కొంచెం గోల్డ్, సిల్వర్ నెగిటివ్ గానీ ఓవరాల్ గా అయితే ఏం లేదు. అక్కడ కూడా వాతావరణం అంటే ఏంటిది, అంతర్జాతీయంగా కూడా పెద్దగా ఏమి మూవ్మెంట్ లేదు, అందుకని ఇబ్బంది ఏం లేదు మామూలుగా. కాకపోతే కొంచెం 1-2 రోజులు పెరిగితే మళ్ళీ 1-2 రోజులు తగ్గుద్ది, మళ్ళీ 1-2 రోజులు పడ్డాక మళ్ళీ 1-2 రోజుల తర్వాత మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటాయి. ఇకపోతే మన షేర్ మార్కెట్ కి వచ్చేటప్పటికి పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. 44 పాయింట్లు, 46 పాయింట్లు ఎన్ఎస్సి, బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 150 ప్లస్, నిఫ్టీ 500 కొంచెం మైనస్ లో ఉంది, ఫ్లాట్ అనుకోండి, 23 పాయింట్లు మైనస్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 126 పాయింట్లు ప్లస్ లో ఉంది. ఐటీ బాగా పెరగడం జరిగింది, ఇవాళ 510 పాయింట్లు ప్లస్ లో ఉంది. ఇప్పుడు మిడ్ క్యాప్ మాత్రం కొంచెం మైనస్ లో ఉంది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ కూడా 144 ప్లస్ లో ఉంది. నిఫ్టీ 200 ఏదైతే ఉందో అది ఫ్లాట్ గా ఉంది. నిఫ్టీ 100 మాత్రం అది కూడా ఫ్లాట్ గా ఉంది, 20 పాయింట్లు ప్లస్ లో. నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా ఫ్లాట్ గానే ఉంది, 27 పాయింట్లు మైనస్ లో ఉంది కొంచెం. బిఎస్సి 500 22 పాయింట్లు, అది కూడా మైనస్ లో ట్రేడ్ అవుతుంది. బిఎస్సి 100 వచ్చి 54 పాయింట్లు, 34 పాయింట్లు ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే ఇక న్యూస్ ఉన్నాయి కొన్ని. ఓకే, ఓవరాల్ గా మార్కెట్ పాజిటివ్ లోనే ఉంది. ఇక తర్వాత ఇప్పుడు మన మోడీ గారు ఇండోనేషియా చేరటం జరిగింది ఈ రోజు. మళ్ళీ ఇండోనేషియా ఈ రోజు నుంచి మళ్ళీ రేపటి నుంచి ఆస్ట్రేలియా పర్యటన ఉంది. అందుకని ఈ వారంలో ఏదైతే ఉందో న్యూజిలాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా పర్యటన ఉంది కాబట్టి మోడీ గారు అక్కడ బిజినెస్, ట్రేడ్ డీల్ జరుగుతాయి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు జరుగుతాయి. అందుకని మార్కెట్ కి పాజిటివ్ న్యూసే, మార్కెట్ ఏమీ నెగిటివ్ లేదు. అక్కడ ఇరాన్, అమెరికా కూడా అక్కడ ఏమీ లేవు. ఇంకా మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటిదంటే ఏషియన్ కంట్రీస్ కి సౌదీ అరేబియా వాళ్ళు, ఆరామ్కో వాళ్ళు మనకి క్రూడ్ ఆయిల్ ని ఆగస్టులో $11 మైనస్ తోటి ఏషియా కంట్రీస్ అందరికీ మేము డిస్కౌంట్ లో ఇస్తామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది మనకి గుడ్ న్యూస్. ఎప్పుడైతే ఇప్పుడు $72 ట్రేడ్ అవుతుందో ఆగస్టు, అంటే ఇప్పుడు జూలైలో ఉన్నాం, ఆగస్టు నుంచి $11 మైనస్, అంటే మనకి $61 మనకి వస్తుంది. అంటే యుద్ధం కంటే ముందు ఏదైతే ధర ఉందో ఆ ధరకే మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది, క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ముడి చమురు మనకి తక్కువలో వస్తుందో ఆటోమేటిక్ గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి బాగా బెనిఫిట్ పొందుతాం. ఈ హెచ్పిసిఎల్, పిపిసిఎల్, ఇండియన్ ఆయిల్ కంపెనీలకు బాగా బెనిఫిట్ అవుతుంది, తక్కువ ధరలో వస్తుంది. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా ఆగస్టు తర్వాతనో ఎప్పుడన్నా మళ్ళీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే పాత ధరలు వస్తున్నాయి కాబట్టి మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, మన రూపాయి బలోపేతం అవుతుంది. ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉందో డాలర్ లో ఏదైతే పే చేస్తున్నామో అవి మనకి తక్కువ మిగులుతాయి, అంటే మిగిలిపోతాయి అన్నట్టు. మళ్ళీ రెండోది ఏదైతే జీడిపి, మన జీడిపి కూడా పాజిటివ్ లోనే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ క్లియర్ అయిపోతే ఆటోమేటిక్ గా మనకి యొక్క విదేశీ కరెన్సీ అంతా కూడా ఈ బ్రెంట్ ఆయిల్ కే ఖర్చు అయిపోతుంది, గోల్డ్, బ్రెంట్ ఆయిల్ కే. కాబట్టి ఇప్పుడు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ రావటం, ఈ బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు మనకి ఆరామ్కో వాళ్ళు $11 మైనస్ లో తక్కువలో ఇవ్వటం మనకి, ఇవన్నీ షేర్ మార్కెట్ కి గుడ్ న్యూస్. ఇంకొకటి మెయిన్, ఎఫ్ఐఐలు బయింగ్ లోకి రావడం జరిగింది. మెయిన్ అది ఒక గుడ్ న్యూస్. ఎఫ్ఐఐలు ఎప్పుడైతే బయింగ్ లోకి రావడం జరిగిందో 2 రోజుల నుంచి, నిన్న శుక్రవారం కూడా, అందుకని వాళ్ళు కనుక ఎఫ్ఐలు ఇంకా అలానే కంటిన్యూ కనుక అయితే మళ్ళీ మార్కెట్లు బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పట్లో నెగిటివ్ లేదు. కాకపోతే ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఈ వీక్లీ ఎక్స్పైరీ ఏదైతే ఉందో అక్కడ ఏం జరుగుతుంది అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కంటిన్యూగా
4-5 రోజుల నుంచి పెరుగుతూ వచ్చింది కాబట్టి. కాకపోతే అది ఆపర్చునిటీగా తీసుకొని మళ్ళీ మనము చేసుకోవచ్చు. ఎంతసేపటికి ఈ ఫ్యూచర్స్ లోనే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఆ ఆప్షన్స్, ఆ ప్రీమియంలు స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి, జీరోలు అయిపోతాయి, ఆ ప్రీమియంలు కరిగిపోతాయి. కాబట్టి మళ్ళీ అది ఆపర్చునిటీగా తీసుకొని రేపు మళ్ళీ పాజిటివ్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఏం లేదుగా. రిజల్ట్స్ అయితే ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయినాయి రిజల్ట్స్. మంత్ కాబట్టి వెళ్ళిన వరకు వస్తాయి. ఈ 30వ తారీఖు వరకు, జూలై 31 వరకు. మళ్ళీ ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే ఆగస్టు 15 వరకు మొత్తం 5,000 కంపెనీ రిజల్ట్స్ వస్తాయి. ఇక సెక్టార్ వైజ్, ఇండివిజువల్ వైజ్ చూసుకోవచ్చు. ఎఫ్ఐఐలు ఏమేమి కొంటుర్రో చూసుకొని, ఎఫ్ఐఐలు ఎక్కువ శాతం క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్షియల్ కొన్ని కొంటున్నారు వాళ్ళు. ఏ దాంట్లో కొంటుర్రో చూసుకొని ఆ షేర్లు బాగా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. ఆటో సెక్టార్ కూడా బాగుంది. ఇవన్నీ మనం గమనించగలిగితే మార్కెట్లు ఇప్పుడు ఏం లేదు ఇబ్బంది, మార్కెట్ పాజిటివే. ఈ గోల్డ్ సిల్వర్ మొన్న ఏదైతే ఫ్యూచర్స్ జూలై మంత్ ఓపెనింగ్ ఉందో పెరిగింది కాబట్టి ఇప్పుడు కొంచెం కరెక్షన్. ఈ కరెక్షన్ అంతా కూడా ఆపర్చునిటీకి తీసుకోవాలి తప్ప పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ చర్చలు జరుగుతున్నాయి. చెప్పండి. మీరు చెప్పినట్టు ప్రస్తుతం గోల్డ్ అనేది అయితే 1,250 రూపాయలు అయితే తగ్గింది. మరి ఇంకా తగ్గే అవకాశాలే ఉన్నాయంటారా, లేకపోతే ఫ్యూచర్ లో ఇంకా పెరిగే అవకాశం ఉందా? తగ్గినా కొంచెం $4,000 దగ్గర సపోర్ట్ ఉంది దానికి. అందుకని ఇప్పుడు 4,140 ఉంది. ఇంకా ఒకవేళ తగ్గితే 4,000 లోపు, అంటే మించి అది సపోర్ట్ కింద తీసుకుంటది. ఇప్పుడైతే కొంచెం తగ్గితే తగ్గొచ్చేమో, కానీ ఓవరాల్ గా $4,140 ఉంది. 4,000 లోపులో మొన్న ఒక 1 వీక్ బ్యాక్ రావటం జరిగింది. 4,000 లోపు అక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 4,170, 180 దాకా కూడా వెళ్ళి ఇప్పుడు $4,141 ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ రిస్క్ తీసుకోదలుచుకుంటే 4,000 లోపుకి మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే జనరల్ గా గోల్డ్ సిల్వర్ ఎక్కడ ఏం జరుగుద్ది అంటే ఒక 3-4 రోజులు పెరుగుతూ ఉంటే కంటిన్యూగా మళ్ళీ 1-2 రోజులు ఫాల్ అవుతుంది, అంటే తగ్గుద్ది. తగ్గినప్పుడు ఏమవుతుంది, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది హైలో. మళ్ళీ బాటంకి వచ్చినప్పుడు మళ్ళీ బయింగ్ ప్రెషర్ జరుగుతుంది, అంటే కొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. జీరోలు అవ్వవు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ షేర్ మార్కెట్ కానీ జీరోలు అవ్వవు, కొంచెం తగ్గుతుంటాయి. వాల్యూ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ పెరగటం మొదలు పెడతాయి. మళ్ళీ కొంచెం పెరిగినాక ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అందుకని మనం ఆ వేస్ అంటే ఆ రూట్, ఆ జర్నీ ఎక్కడి నుంచి పోతుంది, మళ్ళీ ఎక్కడి నుంచి పడుతుంది, మళ్ళీ ఎక్కడి నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయి, అవి కనుక కొంచెం అబ్జర్వ్ చేస్తే ఐడియా వచ్చేస్తుంది వాళ్ళకి. దాన్ని బట్టి తగ్గినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఎంటర్ అంటే కొనుక్కోవటం, ఎగ్జిట్ అంటే అమ్ముకోవటం. అది జనరల్ గా చేస్తే ఓకే. కాకపోతే ఏంటంటే అబ్జర్వ్ అనేది మెయిన్ అన్నమాట. అంటే ఏం జరుగుతుంది అనేది అబ్జర్వేషన్ ఉండాలి. అది లైవ్ అబ్జర్వేషన్ తెలుస్తుంది. అది కొన్ని రోజులు చూస్తే ఆటోమేటిక్ గా డైలీ అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడ తగ్గింది, మళ్ళీ ఎంత తగ్గి మళ్ళీ ఎంత పెరుగుతుంది, తగ్గింది ఎంత, పెరిగింది ఎంత, తగ్గుతుంది ఎంత, పెరుగుతుంది ఎంత, తగ్గి మళ్ళీ పెరుగుతుందా, తగ్గి ఇలానే కంటిన్యూ అవుతుందా, కొంచెం కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తూ వచ్చేస్తుంది ఒక ఐడియా. దాన్ని బట్టి వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఏది గోల్డ్ కానీ సిల్వర్ కానీ లాంగ్ టర్మ్ కి పాజిటివ్ లోనే కనబడుతున్నాయి. ఇప్పుడు ఇంకేం లేవు అక్కడ. ఇంకొకటి ఏంటిదంటే మోడీ గారు ప్రతి వారం ఎక్కడో ఒక దగ్గర, ఇప్పుడు జపాన్ వాళ్ళ మధ్య పర్యటన జరిగింది, ఇప్పుడు ఇండోనేషియా, రేపు ఆస్ట్రేలియా, మళ్ళీ తర్వాత న్యూజిలాండ్, ఇలా ఈ 3 దేశాల పర్యటన ఒక వారం ఉంటుంది. మళ్ళీ వచ్చేస్తారు ఇండియాకి. అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ట్రేడ్ డీల్ జరుగుతాయి. ఆ ట్రేడ్ జరిగితే ఏమేమి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఉన్నాయి, ఏ కంపెనీ బెనిఫిట్ అవుతుంది, అవి కనుక మనం చూసుకోగలిగితే పెద్ద ఇబ్బంది ఏం లేదు. మార్కెట్ ఎప్పుడు కూడా ఆపర్చునిటీ ఉంటుంది, ఎప్పుడు ఛాయిస్ ఇస్తుంది. మార్కెట్ పెరిగినా తగ్గినా పెరిగే షేర్లు ఉంటాయి, తగ్గినా పెరిగే షేర్లు ఉంటాయి, పెరిగినా పెరిగే షేర్లు ఉంటాయి, న్యూట్రల్ ఉన్నా కూడా పెరిగే షేర్లు ఉంటాయి. అలా అని 2 ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ పెరిగినా తగ్గుతాయి, తగ్గే షేర్లు ఉంటాయి. మార్కెట్ న్యూట్రల్ ఉన్నా తగ్గుతాయి, మార్కెట్ పడితే ఇంకా పడే షేర్లు కూడా ఉంటాయి అనమాట. అవి మనం ఫాలో కాగలిగితే చాలు, లైవ్ అబ్జర్వేషన్ చేస్తే చాలు కొన్నాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.